అప్పనా నీ పేరేంటి? నా పేరు యాకే. యాక. ఆ. ఆ. ఏ రా- ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉందా? ఏ మంచిగా ఉన్నది, వాడు ఏమి ఇస్తాడని మంచిగా ఉన్నది. ఆ, పెన్షన్లు పెడతలేడు, ఆ, ఇటు రైతు బంధు ఎత్తలేడా, ఆ, వాళ్ళ ఆడవాళ్ళకు 2500 ఇస్తాని ఆ. అవి అప్ప ఎందుకు మంచిగానే ఉంది ఇక ఫ్రీ బస్సు 200 కరెంటు యూనిట్ ఫ్రీ. ఫ్రీ బస్ పెట్టేదానికంటే వాడు ఇంకేదైనా పేదలకు ఇచ్చి బస్సు అట్టే నడుపుకుంటే అయిపోవు. పేదలకు ఏం పోవట్లేదా పథకాలు గిట్లా కానీ హామీలు గిట్లా ఇచ్చింది ఏం పోవట్లేదా? ఏం లేదు వాడు ఏమి ఇచ్చిండు. వేస్ట్ గాడు దొంగ. దొంగ వాడు కేసీఆర్ మంచిగా చేసాడు. కేసీఆర్ ఏం చేసిండే? మంచిగా రోడ్లు పోసాడు, రైతు బంధు ఇచ్చాడు, కొత్త పెన్షన్లు పెట్టించాడు. ఇక మా చోట కొద్దిగా వెనకబడి రాలే, ఉంటే పెట్టునో ఏమో పెన్షన్ పెట్టు కానీ తండ్రి గారు ఓడిపోయాడు. సంవత్సరానికి 2 సార్లు రైతు బంధు ఇస్తే ఎవరికి సరిపోతుంది? 3 సార్లు ఇస్తా అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి, ఇచ్చిండా? 3 సార్లు లేదు, అసలు ఒక్కసారి కూడా లేదు. ఒక్కసారి కూడా ఇవ్వలే ఇంతవరకు. ఒక 3 పైసలు పడతాను రైతు బంధు ఒక్కసారి కూడా ఇవ్వలే. తెస్తానంటే మీ ఎమ్మెల్యే ఎవరు? ఏమైనా వాడు రాజా రాజానా నాగరాజా? నాగరాజా అంటాడు. నాగరాజా నాగరాజా వాడు రాజా గెలిచేది గుర్తు అడే పాయ. ఇటు మొక్కలు పచ్చగా పడే. రాలేదా మీ ఊరికి? రాలేదా? రాలేవాడు. ఒక చిలకలకు వచ్చాడు. ఈ చిలకలకు వచ్చి చిలకలకు సర్టిఫికేట్ చాలా కూలికరాలే. ఆయన ఉంటే ఆయన ఆరు రమేష్ 2-3 సార్లు తిరిగాడు. మంచిగా ఆరు రమేష్ వాడు మంచిగా చేసాడు. ఈయన ఏం చేస్తలేడా? ఏం చేస్తున్నాడు? నాకు ఓటే లేదు పో అంటాడు. ఓటేలే అంటాడా? ఓటేలే అంటాడు. ఏం చెప్పాలి కానీ గెలిచాడు, మీరు నాకు ఓటే లేదు పో అంటాడు. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుందా? కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ రావాలి. వస్తాడు మళ్ళీ ఊరంతా వేగమవుతుంది. ఇప్పుడు తెలంగాణ ఏర్పడక ముందు మన రాష్ట్రం ఎట్లా ఉండనే? రాష్ట్రం అది ఎవడే సరిగా పెట్టలే. అప్పుడు ఆయన వచ్చిన కాంచి ఆయన పెట్టాడు. మంచి వస్తానే పెన్షన్లు పెంచాడు. ఒక్కొక్క సన్న బియ్యం వేస్తాడు ఆయన. ఆయన సన్న బియ్యలే కానీ పెన్షన్లు పెంచాడు, మంచిగా రైతు బంధు పెంచాడు, మంచిగా చేసాడు. మంచిగా రోడ్లు పోసాడు, డబల్ రోడ్లు. ఇంతవరకు రోడ్లు లేదు, నాకు ఇల్లు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడక ముందు కరెంటు కానీ నీళ్ళ సమస్యలు కానీ ఎట్లా ఉండనే? అప్పుడు మంచిగా లేకుండా మంచిగా ఆయన వచ్చాక అది మంచిగా ఆయన. ఎవరు వచ్చినాక మంచిగా? కేసీఆర్ వచ్చినాక అది మంచిగా ఆయన మంచిగా చేసిన కష్టాలు. ఈయన ఏం చేస్తలేడా? ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఒక ఇల్లు ఇచ్చాడు, ఏం చేసాడు? ఇంకో ఛాన్స్ ఇవ్వండి మళ్ళీ నేనే ఉంటా అని చెప్తాడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి. సాంచితే ఇక ఆయన ఏం చేస్తాడు? నేనే పుట్టాడు అప్లై అంటాడు. ఇవాడు ఇప్పుడే అప్లై అంటాడు. నిజంగా అప్పు చేసిండు ఆయన కేసీఆర్. ఇక ఆయన 30 కోట్లు అప్పు చేసిండు కానీ 10 సంవత్సరాలు 30 కోట్లు అప్పు చేసిండు. ఈయన కూడా అంత చేసిండు. 2 ఏళ్ళ కింద 30 కోట్లు అప్పు చేసి ఏం పొడి పడిపోయింది. ఏమైనా పనులు చేసిండా అట్లా అప్పు కావడానికి? ఏం పనులు చేసాడు? ఏం పని చేయలేదు. ఏం చేయలేదు. మళ్ళీ వస్తుందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? ఇక రాదు ఇక జలమని రాదు. నేనే వస్తా అని చెప్పి తొడగొడతానుగా, వస్తాడంట. తొడగా ఆడ కొట్టుకుంటాడు కానీ కొట్టుకుంటే ఇక్కడ జనం వేయద్దా? జనం ఎత్తగా వచ్చేది. జనం ఎవరు వేయరు, అందరికి కై కట్టాడు. మళ్ళా కేసీఆర్ రావాలి. మంచి పనులు చేసిండు కేసీఆర్. చేసాడు. ఏమేమి చేసిండు మీకు? అందిన పథకాలు చేసిండు ఆయన పనులు చేసిండు కానీ ఒక వెనకబడ్డ పెన్షన్లే పెట్టలేదు మా సైడ్. ఇప్పుడు పెన్షన్లు ఇస్తా అన్నాడు 4,000 వస్తున్నాయా? 4,000 4,000కి 4,000 చేస్తా అని చెప్పిండు. 2,000 ఇస్తాడు. వికలాంగులే 4,000 వస్తున్నాయి. వీళ్ళకు 4,000 ఇస్తాడు, 2,000 ఇస్తాడు. 4,000 ఇస్తాను ఉబ్బిచ్చాడు. మళ్ళీ అదే మాట అంటాడు, ఓటర్లు అడుగుతాడు, వేస్తారా మరి? ఎవడు ఎండాను ఇక ఎవడు వేయని ఎవడు ఇన్ఫైర్ ఇచ్చినా దిగుతాం, ఒక అమ్మర్తాం. కేసీఆర్ దొరుకుతాం. ఇక వస్తాడు పక్క వస్తాడు. పక్క మళ్ళా వెళ్తాడు. మళ్ళీ 10 సంవత్సరాలు వెళ్తాడు.